నేటి విజేతలే రేపటి దేశ భవిష్యత్ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన ఫెలిసిటేటింగ్ షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందించారు. ఆనందమై కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చెక్కులు, మెడల్స్, ప్రశంసాపత్రాలు మంత్రి అందజేశారు. గత ఏడాదితో పోలిస్తే శ్రీకాకుళం జిల్లా విద్యా ఫలితాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లాలో షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఆయన మార్పు ప్రదర్శిస్తూ ఉత్తమంగా రాణిస్తున్నటువంటి ప్రతి విద్యార్థులను అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 10 మంది ముందు మంచి డయాస్ క్రియేట్ చేసి ఒక గౌరవ కలెక్టర్ గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, శాసనసభ్యుల మధ్య వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళకి సన్మానం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ జనరేషన్కి కూడా అది ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్పిరేషన్ వచ్చేలాగా కార్యరూపం జరుగుతుందని ఈ ప్లాట్ఫామ్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం మనందరం కూడా షైనింగ్ స్టార్స్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 181 మంది పిల్లల్ని షైనింగ్ స్టార్స్ కింద మేము అవార్డు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మండలంలో టాప్ 6 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి అవార్డు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పుకోవడం ఏంటంటే గతంలో కన్నా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ విద్యార్థులకు అవార్డ్స్ రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో 181 మందిలో 93 మంది మాత్రమే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో రావడం జరిగింది. అది ఈ సంవత్సరం వచ్చినటువంటి షైనింగ్ స్టార్స్లో 187 మందిలో 106